నమస్తే, అన్యోసేయో. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. పాన్ ఇండియన్ సినిమా చేయడం ఎంతసేపు? 100 కోట్ల బడ్జెట్ ఉంటే ఎవరైనా చేస్తారు. కానీ అది అందరికీ నచ్చేలా చేయడమే కదా అసలు ఆర్ట్. ఈ ఆర్ట్లో ఆరితేరింది దక్షిణాది దర్శకులేనా? మరీ ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్స్ కి మాత్రమే పాన్ ఇండియన్ హిట్లు ఇచ్చే ట్రిక్ తెలుసా? మనోళ్ళు మాత్రమే ఈ సక్సెస్ ఫార్ములా ఎలా పట్టుకున్నారు? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. పాన్ ఇండియన్ సినిమా అంటే కేర్ ఆఫ్ సౌత్ సినిమా, మరీ ముఖ్యంగా కేర్ ఆఫ్ తెలుగు సినిమా అయిపోయింది ఇప్పుడు. ఇండియన్ ఆడియన్స్ నాడి పట్టుకోవటం మన దర్శకులకి తెలిసినంతగా మరే ఇండస్ట్రీ దర్శకులకు తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నది తెలుగు సినిమా. 2015 జూలై 10 తెలుగు సినిమా గతిని వేగాన్ని మార్చేసిన డేట్ ఇది. ఆ రోజే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి విడుదలైంది. తెలుగు సినిమా పక్కనున్న తమిళ ఇండస్ట్రీకి కూడా పాకని రోజుల్లో ఏకంగా బాలీవుడ్ తీసుకెళ్లి అక్కడి ఆడియన్స్ తో విజిల్స్ వేయించిన ఘనత రాజమౌళిదే. ఆ తరువాత బాహుబలి 2తో అక్కడే జెండా పాతేశారు జక్కన్న. కేజీఎఫ్ తో అది ఇంకాస్త కంటిన్యూ అయింది. రాజమౌళి వేసిన బాటలో ప్రశాంత్ నీల్ కూడా నడిచారు. కేజీఎఫ్ సిరీస్ బాలీవుడ్ ని దున్నేసింది. అలానే RRR తో మరోసారి నార్త్ ఆడియన్స్ నాడి పట్టుకున్నారు రాజమౌళి. ఇక కాంతారాతో రిషబ్ శెట్టి, కార్తికేయ 2తో చందు మొండేటి సైతం హిందీ ఆడియన్స్ ని మురిపించారు. సాహో, కల్కి అంటూ ప్రభాస్ పూర్తిగా బాలీవుడ్ హీరో అయిపోయారు. తాజాగా పుష్ప 2తో బాలీవుడ్ రికార్డ్స్ తిరగరాస్తున్నారు అల్లు అర్జున్, సుకుమార్. పాన్ ఇండియన్ సినిమాల్లో తెలుగు దర్శకులకున్న సక్సెస్ రేట్ ఇంకెవ్వరికీ లేదు. తమిళం నుండి కంగువా, తంగలాన్, పొన్నియిన్ సెల్వన్ లాంటి సినిమాలొచ్చినా పాన్ ఇండియన్ కాలేకపోయాయి. ఉన్నంతలో కన్నడ కాస్త బెటర్. ఎలా చూసుకున్నా పాన్ ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నదైతే మన తెలుగు ఇండస్ట్రీని. ఇంట గెలిచేది పక్కన పెట్టండి, మనదైన చోట ఎప్పుడైనా జెండా ఎగరేయొచ్చు. కానీ బయట కూడా రచ్చ చేసినప్పుడే కదా మన సత్తా ఏంటో తెలిసేది. అల్లు అర్జున్ చేస్తున్నది ఇదే ఇప్పుడు. ఇంటా బయట అనే తేడా లేదు. ఎక్కడ దొరికితే అక్కడ ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేస్తున్నాడు పుష్పరాజ్. మరి ఇదే ఊపులో హిందీలో ఇండస్ట్రీ హిట్ అవుతుందా? అక్కడి ట్రేడ్ ఏం చెప్తోంది? పుష్ప 2 కలెక్షన్స్ చూస్తుంటే అందరికీ దిమ్మ తిరిగిపోతుంది. బాక్సాఫీస్ కూడా భయపడేలా పూనకాలు పుట్టిస్తున్నాడు పుష్పరాజ్. ఇంటా బయట అని తేడా లేదు, అన్ని చోట్ల ఈయన రాజ్యమే నడుస్తోంది ఇప్పుడు. కేవలం 2 రోజుల్లోనే 400 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం 3వ రోజుకే 500 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇదే విషయంపై నిర్మాత అధికారిక సమాచారం కూడా ఇచ్చారు. ఇప్పుడే జస్ట్ నో ఐ రిసీవ్డ్ సమ్ మెసేజ్ ఫ్రమ్ వేరియస్ డిస్ట్రిబ్యూటర్స్. సినిమా సెకండ్ డే 400 ఆడ్ ఏదో వేస్తే సార్ మీరు తప్పు చెప్తున్నారు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు మెసేజ్ పంపించారు. టిల్ డే ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని బట్టి చూస్తే ఆల్రెడీ 500 crore గ్రాస్ రీచ్ అయిపోయింది. అండ్ ఇట్ ఈస్ ఇంకా ఎంత పెద్దదవుద్దో మా ఊహకే అందట్లేదు ఈ సినిమా. డెఫినెట్గా ఇది ఎక్కడికో వెళ్ళిపోద్ది. మేమైతే అసలుకి జడ్జ్ చేయలేకపోతున్నాం, ఎక్కడ ఆగవచ్చు అనేది కూడా చెప్పలేకపోతున్నాం. చాలా చాలా థ్యాంక్స్. పుష్ప 2 తెలుగులో రికార్డ్ సృష్టించడం గొప్ప కాదు, ఎందుకంటే అల్లు అర్జున్ మన హీరో. కానీ హిందీలోనూ బన్నీ సునామీ కొనసాగుతోంది. ఇంకా చెప్పాలంటే రాబోయే రోజుల్లో తెలుగు కంటే ఎక్కువగా బాలీవుడ్ నుంచే వసూళ్లు రావడం ఖాయం. 2 రోజుల్లోనే అక్కడ 131 కోట్లు వసూలు చేసింది పుష్ప 2. అలాగే తమిళనాడు, కర్ణాటకలోనూ కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. Especially the respected Chief Minister Revanth Reddy garu, thank you so much. Alage the cinematography minister Komatreddy Venkat Reddy garu, thank you very much andi. Your support has been wonderful. I would like to thank the government of Andhra Pradesh. Thank you very much, especially the respected Chief Minister Shri Nara Chandrababu Naidu garu. Thank you very much sir. Your love and support has always been there for the film industry. Meer eppudu film industry ni chaala special priorities icharu. Thank you very much. Nenu sabhamukhamga mimmalni abhinandistunanu. And ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. పుష్ప 2 దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా బాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించడం ఖాయమైపోయింది. బాహుబలి 2, గదర్ 2, జవాన్, పఠాన్, స్త్రీ 2, యానిమల్ మాత్రమే బాలీవుడ్ లో 500 కోట్లు దాటాయి. అందులో స్త్రీ 2 మాత్రమే 600 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఆ రికార్డ్ ను ఈజీగా క్రాస్ చేసేలా కనిపిస్తోంది పుష్ప 2. మొత్తానికి పుష్పరాజ్ దూకుడు ముందు రికార్డ్స్ అన్ని గల్లంతవుతున్నాయి. రాజమౌళి గారు, రాజమౌళి సార్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఫర్ దిస్. ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను అంటే డెఫినెట్గా అది కారణం మీరే. ఎందుకంటే నేను ఒక మాట అన్నాను ఆయనతో,
అది కాదు సార్, నా సినిమా పాన్ ఇండియా కాదంటే, నువ్వు పాన్ ఇండియా రిలీజ్ చేస్తే అది పాన్ ఇండియా సినిమా, రిలీజ్ అయిపోతే తెలుగు సినిమానే. సో సెపరేట్ పాన్ ఇండియా సినిమా అనేది ఏది లేదు, నువ్వు రిలీజ్ చేయన్నారు ఒక మాట అన్నారు, అంతమించి ధైర్యం లేదు నాకు యాక్చువల్గా. అండ్ లవ్ యూ ఆల్. మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రెస్కి నా ధన్యవాదాలు. బాలయ్య అన్స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ అద్దిరిపోయింది. ఓవైపు నవీన్ పొలిశెట్టి కామెడీ ప్లస్ టైమింగ్, మరోవైపు శ్రీలీల ఎనర్జీతో ఎక్కడ బ్రేకులు లేకుండా దూసుకుపోయింది ఎపిసోడ్ అంతా. మరి ఈ ఎపిసోడ్లో ఇంకా దాచిన విషయాలు ఏమైనా ఉన్నాయా? బాలయ్య ఈ ఎపిసోడ్లో ఏమైనా అనౌన్స్ చేశారా? మోక్షజ్ఞ గురించి ఏం చెప్పారు? అన్స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ చూసేద్దామా? అన్స్టాపబుల్ 4లో మరో ఎనర్జెటిక్ ఎపిసోడ్ వచ్చేసింది. నవీన్ పొలిశెట్టి శ్రీలీల వచ్చిన ఈ ఎపిసోడ్ ఆహాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ఈ ఎపిసోడ్కి హైలైట్ బాలయ్య సైంటిస్ట్ గెటప్, అలాగే ఆదిత్య 999 అనౌన్స్మెంట్. వారసుడు మోక్షజ్ఞతో ఈ సినిమా చేయబోతున్నారు బాలయ్య. ఇక నవీన్ పొలిశెట్టి గురించి ఏం చెప్పాలి? ఎపిసోడ్ అంతా రఫ్ఫాడించారు నవీన్. అంతా కలిసి కిసిక్ స్టెప్ కూడా వేశారు. ఎపిసోడ్లో శ్రీలీల తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, చిన్నప్పట్నుంచి తన అమ్మ ఎంత ప్రేమగా పెంచింది, సింగిల్ పేరెంట్ కష్టాలు అవన్నీ బాలయ్యకు చెప్పారు. భగవంత్ కేసరిలో బాలయ్యకు కూతురుగా నటించిన శ్రీలీల ఎపిసోడ్లో సెంటిమెంట్ చూపించారు. శ్రీలీల అమ్మగారు కూడా ఈ ఎపిసోడ్లో మెరిశారు. నవీన్ పొలిశెట్టి కామెడీ, అతని స్పాంటనిటీ ఎపిసోడ్కు మెయిన్ హైలైట్ గా నిలిచింది. తన కష్టాలను, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పడిన ఇబ్బందులను కామెడీగా చెప్పారు నవీన్. కానీ అందులో చాలా ఎమోషన్ ఉంది. చివర్లో ర్యాపిడ్ ఫైర్ కూడా సరదాగా సాగింది. దాంతోపాటు కొన్ని పాటలకు డాన్సులు కూడా చేశారు నవీన్, శ్రీలీల. బాలీవుడ్ లో కూడా ఇన్నాళ్లు మాస్ సినిమాలు వచ్చాయి, యాక్షన్ సినిమాలు వాళ్ళు కూడా తెరకెక్కించారు. కానీ కొన్నేళ్లుగా వాళ్ళు చూస్తున్న మాస్ రచ్చ మరో లెవెల్లో ఉంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయని మాస్ ని మన దర్శకులే పరిచయం చేస్తున్నారు. తాజాగా మరో డైరెక్టర్ సైతం అదే చేస్తున్నారు. మరి ఈ మాస్ రచ్చ ఏంటో చూద్దాం రండి. బాలీవుడ్ కు మాస్ మంత్రం నేర్పిస్తున్నారు మన దర్శకులు. వాళ్ళ దూకుడు చూస్తుంటే అక్కడున్న దర్శకులందరికీ పని లేకుండా చేసేలా కనిపిస్తున్నారు. సౌత్ నుంచి వచ్చామంటే చాలు, ట్రాక్ రికార్డ్తో పని లేకుండా ఛాన్స్ ఇస్తున్నారు బాలీవుడ్ హీరోలు. తాజాగా జాట్ టీజర్లో సన్నీ డియోల్ను నెవర్ బిఫోర్ మాస్ అవతారంలో చూపించారు గోపీచంద్ మలినేని. సన్నీ డియోల్ గతంలో చాలా మాస్ సినిమాలు చేశారు, కానీ గోపీచంద్ మలినేని చూపించినంత స్టైలిష్ గా ఎవరూ ప్రెజెంట్ చేయలేదు. జాట్ ను మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే యానిమల్ తో హిందీ సినిమాకు సరికొత్త పాత్ బ్రేకింగ్ సినిమా ఇచ్చింది కూడా మన సందీప్ రెడ్డి వంగానే. సందీప్ వంగ టేకింగ్ కు నార్త్ హీరోలంతా ఫిదా అవడం కాదు, సినిమాలో చెప్పినట్లు ఆయన విజన్ కు పిచ్చోళ్లైపోయారు. ఇక సుకుమార్ గురించి ఏం చెప్పాలి? ఈయన పుష్ప 2ను నెత్తిన పెట్టుకున్నారు నార్త్ ఆడియన్స్. లెక్కల మాస్టారు మాస్ బొమ్మకు ఉత్తరాది రాష్ట్రాలన్నీ ఊగిపోతున్నాయి. సుజీత్, రాజమౌళి సైతం గతంలో బాలీవుడ్ కు మాస్ మంత్రం చూపించారు. రాజా సాబ్ అనుకున్న సమయానికి వస్తుందా? హనుమాన్ ఫేమ్ తేజ సజ్జ నటిస్తున్న మిరాయ్ చెప్పిన టైంకి విడుదలవుతుందా? అసలు ఈ అనుమానాలు ఇప్పుడెందుకు వస్తున్నాయి మీకు అనుకుంటున్నారు కదా? దీనికి కారణం ఉంది. తాజాగా ఓ హిందీ సినిమా అనౌన్స్మెంట్తో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ ఏంటా సినిమా? ఎందుకీ డౌట్స్? ఏప్రిల్ 10 ఎప్పుడెప్పుడొస్తుందా, రాజాసాబ్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేచి చూస్తున్నారు ప్రభాస్ అభిమానులు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దాదాపు 400 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తోంది. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న మరో పాన్ ఇండియన్ సినిమా మిరాయ్. హనుమాన్ ఫేమ్ తేజ సజ్జ ఇందులో హీరో. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేస్తామని చెప్పారు. తాజాగా సన్నీ డియోల్ జాట్ సినిమా సైతం ఏప్రిల్లోనే విడుదల అంటూ ప్రకటించారు. దీన్ని నిర్మిస్తోన్నది కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే. 2025 ఏప్రిల్లో ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి 3 సినిమాలు ప్రకటించారు. అయితే ఇందులో ఖచ్చితంగా ఒక సినిమా అయితే వాయిదా పడుతుందని తెలుస్తోంది. అది రాజాసాబా, మిరాయా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరోవైపు ఈ రెండింట్లో ఏది వాయిదా పడినా ఆ స్థానంలో విశ్వంభర విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. మొత్తానికి ఏప్రిల్ 2025 పోరు రసవత్తరంగా మారింది. అతిథులు అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు, అంతేకాని ఇక్కడే అయితే ఉండిపోరు కదా. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనూ ఇదే జరుగుతోంది. కొందరు హీరోయిన్లు గెస్టుల్లా వచ్చి వెళ్ళిపోతున్నారు. కోట్లలో పారితోషికం ఇచ్చినా, కావలసినంత క్రేజ్ వచ్చినా వాళ్ళు మాత్రం మేము అతిథులమే అంటున్నారు. ఇంతకీ ఎవరా గెస్ట్ బ్యూటీస్?
ఒక్కోసారి కొందరు హీరోయిన్లు చాలా తక్కువ టైంలోనే పాపులర్ అవుతుంటారు. రావాల్సిన దానికంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటారు. అందులో మృణాల్ ఠాకూర్ ఒకరు. సీతారామంతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ హాయ్ నాన్నతో స్టార్ట్ అయ్యారు. కానీ ఫ్యామిలీ స్టార్ తో రేస్ లో వెనుకబడ్డారు. ఆ తర్వాత టాలీవుడ్ వైపు చూడ్డమే మానేశారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి మృణాల్ కు అవకాశాలు వస్తున్నా కూడా ఆమె మాత్రం గెస్ట్ లాగే వచ్చి వెళ్లారు. కియారా అద్వానీ సైతం అంతే. అప్పుడెప్పుడో 6 ఏళ్ల కిందట భరత్ అనే నేనుతో పరిచయమైన వినయ విధేయ రామలో చరణ్ తో జోడీ కట్టారు ఈ బ్యూటీ. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అదే చరణ్ తో గేమ్ చేంజర్ చేస్తున్నారు. మధ్యలో ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో చెప్పారు కియారా. దిశా పటాని సైతం 10 ఏళ్ల కింద 2 తెలుగు సినిమాలు చేశారు. ఆ తర్వాత ఈ మధ్యే కల్కిలో ప్రభాస్ తో, కంగువాతో సూర్యతో నటించారు. ఈ 2 సినిమాల్లోనూ దిశ కనిపించేది కొన్ని నిమిషాలు మాత్రమే. శ్రద్ధా కపూర్ సైతం సాహో తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. వీళ్లకు ఆఫర్స్ రాక కాదు, వచ్చినా కూడా నో చెప్తున్నారు కాబట్టే టాలీవుడ్ లో గెస్ట్ హీరోయిన్లయ్యారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జోరి సోయో.